హలో ఫ్రెండ్స్. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఆగస్టు 15న 2,50,000 మందికి పింఛన్లు ఇవ్వబోతుంది. అయితే ఈ రోజు నుంచే అప్లికేషన్లు పెట్టుకోమని మనకు ప్రకటన చేయడం జరిగింది కాబట్టి కొత్తగా మనకు ఈ రోజే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ చేశారు. దానిని ఎలా నింపాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే అర్హతలు ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అన్నీ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు ఫస్ట్ పెన్షన్ టైప్ విడో అయితే విడోకి టిక్ చేయాలి ఇట్లా. డిజబిలిటీ అయితే డిజబిలిటీ, టర్డీ టాపర్ అయితే టర్డీ టాపర్. ఈ విధంగా మీకు ఏ పెన్షన్ కోసం అప్లై చేస్తున్నారో ఆ పెన్షన్ కోసము మీరు టిక్ మార్క్ చేయాలి. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ యాజ్ పర్ ఆధార్ ప్రకారమే నింపాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ ఈ డబ్బాలలో. డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ జిల్లా పేరు, మండల్ లేదా మున్సిపాలిటీ. మండల్ అయితే మండల్, మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ పేరు, గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ పేరు, వార్డ్ నంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. సపోజ్ మీ వార్డ్ నంబర్ 2 అయితే 2, 3 అయితే 3. స్ట్రీటు మీ గల్లీ పేరు, మీ వార్డ్ నంబర్ 1లో గల్లీ పేరు, ఉదాహరణకు శ్రీరామ గల్లీ అట్లా. తర్వాత మీది లేటెస్ట్ కలర్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాలి ఖచ్చితంగా ఫ్రెండ్స్. లేటెస్ట్దే పెట్టండి. తర్వాత అప్లికెంట్స్ ఫుల్ నేమ్ రాయాలి ఇక్కడ యాజ్ పర్ ఆధార్ ప్రకారమే ఫుల్ నేము ఎలా ఉంటే అలా రాసేయాలి. తర్వాత అప్లికెంట్ యొక్క దరఖాస్తుదారుని ఫాదర్ తండ్రి పేరు లేదా భర్త పేరు ఇది కూడా ఆధార్లో ఎలా ఉంటే అలా. ఇక్కడ రిలేషన్ అంటే తండ్రి అయితే తండ్రి, భర్త అయితే భర్త అది రాయాలి. తర్వాత అడ్రస్ ఇది కూడా యాజ్ పర్ ఆధార్ అని చెప్పారు. ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో హౌస్ నంబర్ అండ్ వీధి నంబరు, విలేజ్ అండ్ మండల్ ఇట్లా ఉంటే అట్లా రాయాలి. తర్వాత ప్రజెంట్ అడ్రస్ ఒకవేళ మీరు ఆధార్లో ఒక అడ్రస్ ఉంది, ఇప్పుడు వేరే అడ్రస్లో మేము నివసిస్తున్నామంటే అది కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా ఆధార్లో ఎలా ఉంటే అలా రాస్తే బెటర్. తర్వాత ప్రజెంట్ ఏజ్ మీకు క్యాల్కులేట్ చేస్తే ప్రజెంట్ ఏజ్ వస్తుంది. ప్రజెంట్ ఏజ్ ఎంతనో అది ఇక్కడ రాయాలి ఈ డబ్బాలో. ప్రూఫ్ ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి మీరు బర్త్ సర్టిఫికేట్ పెడుతున్నారా లేదా స్కూల్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ పెడుతున్నారా, ఓటర్ కార్డా అనేది తెలపాలి ఫ్రెండ్స్. దాదాపు ఆధార్లో యాజ్ పర్ ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ ప్రకారమే ఉంటుంది. ఇంకా చదువుకోని వారికి అయితే ఓటర్ ఐడి ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత జెండర్ మీరు మగవాళ్ళు అయితే మగవాళ్ళు, ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ టిక్ చేసుకోవాలి. తర్వాత మ్యారేజ్ అయ్యిందా, మ్యారేజ్ కాలేదా ఇది అయితే అయింది లేదంటే లేదు టిక్ చేసుకోవాలి. ఒకవేళ మ్యారేజ్ అయితే మీ యొక్క భర్త లేదా భార్య పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత భర్త లేదా భార్య యొక్క ఆధార్ నంబర్ కూడా ఇక్కడ రాయాలి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయాలి భర్త లేదా భార్యది. తర్వాత మొబైల్ నంబరు ప్రజెంట్ మీరు వాడుతున్న నంబరే ఇవ్వండి. లేకపోతే మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పాల్సి వచ్చినా, మీకు కాల్ చేయాల్సి వచ్చినా, అప్లికేషన్లో ఏదైనా డౌట్ ఉండి అధికారులు మీకు కాల్ చేయాల్సి వస్తే ఇదే నంబర్కి చేస్తారు కాబట్టి ఈ నంబర్ అనేది ఖచ్చితంగా మీరు ప్రజెంట్ వాడుతున్నది మార్చని నంబర్ ఇవ్వండి ఫ్రెండ్స్. తర్వాత మీరు ఏ కులానికి చెందిన వారైతే ఆ కులానికి సంబంధించి ఇక్కడ ఎస్ అయితే ఎస్సీ టిక్ చేయాలి, ఎస్టీ అయితే ఎస్టీ ఇలా మీరు టిక్ చేయాల్సి ఉంటుంది, అదర్స్ అయితే అదర్స్. తర్వాత మీరు ఏం పని చేస్తున్నారు, మీరు కూలి పని చేస్తున్నారా లేదంటే ఏదైనా జాబ్ చేస్తున్నారా లేదంటే ఇంటి దగ్గరనే ఉంటున్నారా, హౌస్ వైఫా అట్లా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చాలా ముఖ్యమైనది ఇది బ్యాంక్ అకౌంట్ నంబరు. ఖచ్చితంగా ఇది నీట్గా తప్పులు లేకుండా దిద్దివేతలు లేకుండా నీట్గా రాయండి. తర్వాత మీ యొక్క పాస్బుక్ పైన ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా ముద్రించబడి ఉంటుంది బ్యాంకుది, అది కూడా ఇక్కడ నీట్గా రాయండి. తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ ఊర్లో ఉంది, ఏ బ్రాంచ్లో ఉంది అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రేషన్ కార్డ్ నంబర్ ఖచ్చితంగా మీరు నీట్గా ఇది కూడా దిద్దివేతలు లేకుండా క్లియర్గా ఈ బాక్స్లలో రాయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంది అది రాయాల్సి ఉంటుంది యాజ్ పర్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్. లేటెస్ట్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్, ఎందుకంటే ఏప్రిల్ తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటుంది, ప్రతి ఫైనాన్షియల్ ఇయర్కి. ఏప్రిల్ టు మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటే మీరు ఏప్రిల్ 1, 2026 తర్వాత తీసుకున్న ఇన్కమ్
సర్టిఫికేట్ పెడితే మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ కాకుండా ఉంటుంది. ఇక్కడ ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అనేది ఉంటుంది. ఆ నంబర్ కూడా రాయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఒకవేళ ఇది హౌస్ డెత్ సర్టిఫికేట్. హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అంటే విడో పెన్షన్‌కి అప్లై చేస్తున్నట్లయితే మీరు ఈ డెత్ సర్టిఫికేటు నంబర్ అనేది రాయాలి ఇక్కడ. ఇష్యూ చేసిన డేట్ రాయాలి. గ్రామ పంచాయతీలో అయితే పంచాయతీ కార్యదర్శి ఇష్యూ చేస్తాడు. అర్బన్ ప్రాంతం, పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్ ఇష్యూ చేస్తారు ఈ డెత్ సర్టిఫికేట్‌ని. తర్వాత సింగిల్ వుమెన్‌కైతేనేమో సెపరేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. దీనికి తహసీల్దార్ ఇష్యూ చేస్తాడు. అది కూడా నంబరు, డేట్ రాయాలి సింగిల్ వుమెన్‌కి. తర్వాత డిజేబులిటీ పర్సన్‌కేమో సదరం సర్టిఫికేట్ నంబర్ రాయాలి. ఏ డేట్‌లో ఇష్యూ చేసింది అది రాయాలనమాట. తర్వాత ఇది కల్లుగీత కార్మికులకి కల్లుగీత కార్మికుల సంఘం యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటది వాళ్ళకి ప్రతి ఒక్కరికి. అది ఇక్కడ రాసి డేట్ ఏ రోజు ఇష్యూ చేసిర్రో అది. తర్వాత ఇది చేనేత కార్మికులకు గూడా వాళ్ళ సంఘం ఇష్యూ చేసిన నంబర్ ఉంటది. నంబరు ఇక్కడ డేట్ రాయాలి. తర్వాత ఇది డిక్లరేషన్ ఫ్రెండ్స్. పైన చెప్పిన సమాచారం అంతా నిజమే. ఎటువంటి తప్పులు లేవు. ఒకవేళ తప్పులున్నా దానికి పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. ప్రభుత్వం తీసుకునే ఎటువంటి చర్యలకైనా నేనే బాధ్యత వహిస్తానని జెప్పేసి ఇది డిక్లరేషన్. ఓకే. తర్వాత డేటు. మీరు ఈరోజు సబ్మిట్ చేస్తున్నారంటే ఈరోజు డేటు, రేపు సబ్మిట్ చేస్తున్నారంటే రేపటి డేట్ ఏసేసి ఇక్కడ మీ అప్లికెంట్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క సంతకం చేయాలి. వారి తరపున ఇంకెవరు సంతకం చేయరాదనమాట. తర్వాత ఈ అప్లికేషన్ ఫారమ్‌కి ఏమేమి డాక్యుమెంట్స్ జత చేయాలంటే ఇది ప్రింట్ తీసుకొని నింపిన యొక్క క్లియర్‌గా తప్పులు లేకుండా, దిద్దివేతలు లేకుండా నింపిన ఫాము. తర్వాత ఆధార్ కార్డు, తర్వాత ఏజ్ ప్రూఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేటు, తర్వాత ఓటర్ ఐడీ ఉంటే ఓటర్ ఐడీ, తర్వాత సదరం సర్టిఫికేటు, టాడీ టాపర్ సర్టిఫికేట్ అంటే కల్లుగీత కార్మికుల గుర్తింపు సంఘం సర్టిఫికేటు, చేనేత కార్మికులది సర్టిఫికేటు, తర్వాత సింగిల్ ఉమెన్ సర్టిఫికేటు. ఈ సర్టిఫికేట్లు మీరు జత చేయాలి. దాంతో పాటు రేషన్ కార్డు, తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేటు లేటెస్ట్ తీసుకున్నది రెవెన్యూ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఇస్తారు. తర్వాత పాస్‌బుక్ బ్యాంక్ అకౌంట్ యొక్క పాస్‌బుక్ ఫస్ట్ పేజ్ అది కూడా క్లియర్‌గా కనిపియాలి. క్లియర్‌గా కనిపించే విధంగా మీరు జిరాక్స్ తీసుకొని ఈ అప్లికేషన్ ఫారమ్‌కి జత చేయాల్సి ఉంటుంది. తర్వాత హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ ఎవరికి ఇది విడోలకి, వితంతువులకి అండ్ ఆధార్ కార్డు హస్బెండ్‌ది. తర్వాత ఆహ్, సింగిల్ వుమెన్ అంటే ఒంటరి మహిళలకి డైవర్స్ సర్టిఫికేట్ కూడా విడాకులు తీసుకున్నట్టు డైవర్స్ సర్టిఫికేట్ లేదా తహసీల్దార్ ఎంక్వైరీ చేస్తారు లోకల్‌గా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కూడా జత చేయాల్సి ఉంటుంది ఒంటరి మహిళ పెన్షన్‌కి అప్లై చేస్తే. తర్వాత ఇది టెక్స్‌టైల్ అంటే మీరు చేనేత కార్మికులు అయితేనేమో చేనేత కార్మికులు మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అక్కడ రిజిస్టర్ చేసుకున్నట్టు ఆ సర్టిఫికేట్ ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కలుగీత కార్మికులకేమో వాళ్ళ కలుగీత కార్మికుల సంఘం ఉంటుంది. ఆ సంఘంలో మీరు రిజిస్టర్ అయినట్టు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. దానిని జత చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫారం నింపే విధానము. ఇప్పుడు ఎవరెవరు ఎలిజిబిలిటీ కండిషన్స్ అవన్నీ కూడా మళ్ళీ తెలుసుకుందాము. ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు కాబట్టి ఇంతకుముందు ఉన్నాయి కాకుండా ఇప్పుడు లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు. నిన్ననే రిలీజ్ చేసింది గవర్నమెంటు. అధికారికంగా రిలీజ్ చేశారనమాట. తెలుసుకుందాం అది కూడా. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ డిపార్ట్మెంట్ మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరెవరికి ఇస్తున్నారంటే సింగిల్ ఉమెన్, వితంతువులకి, ఒంటరి మహిళ, వితంతువులు, కలుగిత కార్మికులు, తర్వాత చేనేత కార్మికులు, ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి, డయాలిసిస్ వ్యాధి ఉన్నవారికి, తర్వాత డిజేబుల్డ్ పెన్షన్ వికలాంగులకి, తర్వాత బ్లడ్ డిజాబిలిటీస్ ఉన్నవారికి, తలసేమియా, సికిల్సేమియా, హిమో హిమోఫీలియా ఉన్న వాళ్ళకి కూడా మనకు ఆగస్టు 15న కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ అండ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, అర్హతలు డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చూసుకుందాం. విడో పెన్షన్కి ఏమో 18 ఏళ్ళ అబోవ్ ఉండాలి.
తర్వాత హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేటు జత చేయాలి. ఎవరిస్తారు అంటే ఇది గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ ఇస్తాడు. ఇక సింగిల్ వుమెన్ ఒంటరి మహిళ కూడా 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉండాలి. తర్వాత డైవర్స్ చేసుకున్న ఆహ్, కాపీ ఉండాలి. డైవర్స్ కాపీ అంటే విడాకుల పత్రం, కోర్టు ద్వారా అయినా సెపరేషన్ డాక్యుమెంట్ అనేది ఉండాలి. లేదా తహసీల్దార్ అయినా 1 ఇయర్ అండ్ అబోవ్ ఉండాలి. సెపరేట్ అయ్యి ఆమె ఒంటరిగా నివసిస్తూ 1 ఇయర్ కంటే ఎక్కువ ఉంటేనే ఎలిజిబుల్ అన్నమాట. దాన్ని కూడా తహసీల్దారు ఎంక్వైరీ చేసి మీకు సర్టిఫై చేసి సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది మ్యారేజ్ అయిన వారికి. అన్‌మ్యారేజ్ అయిన ఒంటరి మహిళ కండిషన్స్ ఏమంటే ఈమెకి 30 ఏండ్లు ఉండాలి. ఒకవేళ ఆమె గ్రామీణ ప్రాంతంలో నివసిస్తూ ఉంటే 30 ఏండ్లు ఉండాలి. అర్బన్ అంటే మున్సిపాలిటీలలో నివసిస్తూ ఉంటే 35 ఏండ్లు ఉండాలి. ఒంటరి మహిళ, పెళ్లి కాని వారు పెన్షన్ కావాలంటే. తర్వాత పంచాయతీ సెక్రటరీ లేదా మున్సిపాలిటీ అయితే వార్డ్ ఆఫీసర్ యొక్క సర్టిఫై చేయాలి. ఆమె పట్టణ ప్రాంతంలో మున్సిపాలిటీలో ఉంటుంది. ఆమె ఏజ్ 35 ఏండ్లే ఉంది అని చెప్పేసి సర్టిఫై చేయాలి. రిఫ్రెష్. తర్వాత డిజబిలిటీ వారికి 40% కంటే ఎక్కువ డిజబిలిటీ పర్సంటేజ్ ఉంటేనే మీరు వికలాంగ పెన్షన్‌కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యాబ్ తర్వాత 51% ఎవరికంటే చెవుడు ఉన్నవారికి మేము 51% కంటే ఎక్కువ ఉండాలి. మామూలుగా వికలాంగులకైతేనేమో 40% ఉండాలి. సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే మిమ్మల్ని ఎలిజిబుల్ చేస్తారు. లేకపోతే మీ అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ చేస్తుంది. తర్వాత కలుగీత కార్మికులకు వయస్సు 50 ఏండ్లు ఉండాలి. 50 ఏండ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. తర్వాత ట కలుగీత కోఆపరేటివ్ సొసైటీలో రిజిస్టర్ అయి ఉండాలి. సర్టిఫికేట్ కూడా ఉండాలి. ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. తర్వాత చేనేత కార్మికులకు కూడా 50 ఏండ్లు లేదా 50 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు ఉండాలి. ఇది కూడా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఆ సర్టిఫికేషన్ అనేది ఉండాలి ఖచ్చితంగా. తర్వాత ఫైలేరియా వ్యాధి ఉన్నవారికి ఏజ్ ఏం సంబంధం లేదు. ఏ ఏజ్ వారికైనా ఫైలేరియా అనే వ్యాధి ఉంటే వ్యా ఏజ్‌తో సంబంధం, వయస్సుతో సంబంధం లేకుండా పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఎవరు గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫైలేరియాస్ అఫెక్టెడ్ అయిన వారికి ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా డీఎంహెచ్ఓ వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఈయనకు ఫైలేరియా వ్యాధి ఉందని ఆ సర్టిఫికేట్ అనేది ఎన్‌క్లోజ్ చేయాలి, జత చేయాలి. తర్వాత డయాలిసిస్ వ్యాధి ఉన్న వారికి ఇది కూడా ఏజ్‌తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు. వయసుతో ఏ ఏజ్ వరకైనా డయాలిసిస్ వ్యాధి ఉంటే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇతను రెగ్యులర్‌గా డయాలిసిస్ తీసుకుంటూ ఉన్నట్టు సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కార్డ్ ఉండాలి. ఆరోగ్యశ్రీ వారు మీకు ఎన్రోల్‌మెంట్ అయినట్లు ఆరోగ్యశ్రీలో అంటే డయాలిసిస్ ఉన్నవాళ్ళు ఆరోగ్యశ్రీలో ఉచిత ట్రీట్మెంట్ జరుగుతుంది. ఉచిత ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళు మీకు ఇస్తారనమాట. మీ దగ్గర ఉంటది ఆల్రెడీ ఫార్మ్స్ అవి ఎన్‌క్లోజ్ చేయాలి దానికి సంబంధించిన. తర్వాత మిగతా విషయాలు ఎక్స్‌క్లూజన్ అంటే ఈ ఈ ఈ యొక్క ఇవి ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ ఉంటే మీరు పెన్షన్‌కు అర్హులు కారు. ఎవరెవరు అర్హులు కారంటే మాగాణి భూమి, నీటిపారుదల వసతి ఉండి 3 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు. అదేవిధంగా నీటిపారుదల వసతి లేకుండా 7.5 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా ఈ చేయూత పెన్షన్‌లకు అర్హులు గారు. తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగము లేదా పబ్లిక్ సెక్టార్ అంటే కరెంట్ డిపార్ట్మెంట్ లాంటివి. తర్వాత ప్రైవేట్ సెక్టారు, ఔట్‌సోర్స్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా ఈ చేయూత పెన్షన్‌లకు అర్హులు కారు. ఇక్కడ మళ్ళీ నేను చెప్తున్నా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీ అయినా, కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినా వారికి సంబంధించి వారికి గాని, వారి తల్లిదండ్రులకు గాని ఈ చేయూత పెన్షన్‌లు ఇవ్వడం జరగదు. తర్వాత డాక్టర్ల యొక్క తల్లిదండ్రులకు కూడా కాంట్రాక్టర్ల తల్లిదండ్రులు అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ డాక్టర్లు, లాయర్లు ఉంటారు, చార్టర్డ్ అకౌంటెంట్లు ఉంటారు. వాళ్ళకి ఈ పెన్షన్‌లు వర్తించవు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వర్తించవు ఫ్రెండ్స్. తర్వాత ఎక్కువ పెద్ద బిజినెస్‌లు ఆయిల్ మిల్స్ ఉంటాయి, రైస్ మిల్స్ ఉంటాయి, పెట్రోల్ పంప్స్ ఉంటాయి, షాప్ ఎక్సెట్రా. ఇవన్నీ పెద్ద పెద్ద బిజినెస్‌లు ఉన్న వాళ్ళకి వర్తించరు. వారి యొక్క తల్లిదండ్రులకు కూడా ఈ పెన్షన్‌లు అనేది వర్తించదు.
తర్వాత ఆల్రెడీ ఎవరైనా ఫ్రీడమ్ ఫైటర్స్ లాంటి పెన్షన్‌లు తీసుకుంటుంటే గూడా, వారికి గూడా ఈ పెన్షన్‌లు, చేయూత పెన్షన్‌లు వర్తించవు. వారికి గూడా ఇవ్వడం జరగదు. తర్వాత ఫోర్ వీలర్ వెహికల్స్ ఓనర్స్ గూడా ఓనర్స్ యొక్క తల్లిదండ్రులు గూడా ఈ చేయూత పెన్షన్‌లు అంటే ఉదాహరణకు కారు ఉందనుకోండి. కారు ఉంటే గూడా మీకు పెన్షన్ రావడం జరగదు. ఇది ఫ్రెండ్స్ తర్వాత మీకు యాన్యువల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అని చెప్పినా గదా! ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా జత చేయాలి అప్లికేషన్ ఫారమ్‌తో పాటు. అది రూరల్ ఏరియా అంటే మీరు 1,50,000 కంటే తక్కువ ఇన్‌కమ్ అనేది ఉండాలి. 1,50,000 కంటే ఎక్కువ ఇన్‌కమ్ ఉంటే మీకు చేయూత పెన్షన్ రాదు. మీరు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు అందులో మెన్షన్ చేస్తారు. మీ వార్షిక ఆదాయము 1,50,000 ఉందా? 50,000 కంటే తక్కువుందా? 1,50,000 కంటే తక్కువుందా? 1,50,000 కంటే తక్కువ ఉంటే మీకు పెన్షన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో. అదే మున్సిపల్ ప్రాంతంలో అయితే 2,00,000 వార్షిక ఆదాయం. ఇన్‌కమ్ సర్టిఫికేట్ మీద 2,00,000 కంటే తక్కువ ఉంటే మీకు పెన్షన్ వస్తది. ఎక్కువ ఏపిచ్చుకుంటే పెన్షన్ రాదు. తర్వాత వెరిఫికేషన్ ఎవరు జేస్తారు అప్లై చేసిన తర్వాత అంటే, గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంపీడీఓ లేదా పంచాయతీ సెక్రటరు చేస్తారు. తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో అయితే తహసీల్దార్ జేస్తారు. తర్వాత మున్సిపాలిటీ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్ జేస్తాడు. జీహెచ్ఎంసీ ప్రాంతంలో అయితే డిప్యూటీ కమిషనర్స్ హోదా కలిగిన అధికారులు మీ యొక్క పెన్షన్ అప్లికేషన్ ఫారమ్‌లని వెరిఫికేషన్ జేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఫస్టు ఇగ మున్సిపాలిటీ తర్వాత గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ సెక్రటరీ లేదా వార్డ్ ఆఫీసర్ లేదా బిల్ కలెక్టరు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని మొదటగా కలెక్షన్ తీసుకుంటాడు. తర్వాత వెరిఫికేషన్ గూడా చేస్తాడు. అక్కడి నుంచి బిల్ కలెక్టర్ లేదా వార్డ్ ఆఫీసర్, పంచాయతీ సెక్రటరీ నుంచి ఎవరికి పోతది మీ అప్లికేషన్ ఫార్మ్ అంటే ఎంపీడీఓకి పోతది. గ్రామీణ ప్రాంతంలో అయితే, పట్టణ ప్రాంతంలో అయితే మున్సిపల్ కమిషనర్‌కి పోతది. జీహెచ్ఎంసీ ప్రాంతంలో అయితే డిప్యూటీ కమిషనర్‌కి పోతది. తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో అయితే, జిల్లాలో అయితే తహసీల్దార్‌కి వెళ్తది. వారి నుంచి మళ్ళా ఎవరికి వెళ్తదంటే డీఆర్‌డీఓ లేదా డీఆర్‌ఓకు వెళ్తది అప్రూవల్ కోసం. అక్కడి నుంచి ఫైనల్ అప్రూవల్ చేసుకోవడానికి జిల్లా కలెక్టర్‌కి పోతది. జిల్లా కలెక్టర్ నుంచి డైరెక్టర్ స్టేట్ రాష్ట్ర స్థాయిలో ఉన్న సెర్ప్ కార్యాలయంకి ఎళ్తుందనమాట. తర్వాత అక్కడి నుంచి మళ్ళా చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెర్ప్ దగ్గరికెళ్తది మీ ఫైలు. అక్కడి నుంచి ఫైనల్‌గా మీకు ప్రొసీడింగొచ్చేస్తది. ఆ ప్రొసీడింగ్ మీరు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు 15 తారీఖున తీసుకోబోతున్నారనమాట. ఇక అప్లికేషన్ ఫార్మ్ మీకు ఈ తెలంగాణ గవర్నమెంట్‌కి చెందిన చేయూత.తెలంగాణ.gov.in వెబ్‌సైట్ నందు దొరుకుతుంది. లేదా సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు సర్క్యులేట్ అయితుంది. దాన్ని ప్రింట్ తీసుకొని తప్పులు లేకుండా, ఓవర్ రైటింగ్స్ లేకుండా, దిద్దుబాటు లేకుండా మీరు నింపి గ్రామీణ ప్రాంతంలో అయితే పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ కార్యాలయంలో, పట్టణ ప్రాంతంలో అయితేనేమో మున్సిపల్ కమిషనరు లేదా వార్డ్ ఆఫీసర్‌లకి అందజేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి మ్యాండేటరీవి అప్లికేషన్ ఫాము తప్పులు లేకుండా మీరు ఫిల్ చేయాలి. దాంతో పాటు ఆధార్ కార్డు, ఏజ్ ప్రూఫ్ ఇంతకుముందే చెప్పిన. ఆల్రెడీ ఇవన్నీ డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పిన ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.